అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఈ నెల 13వ తారీఖు ఈవినింగ్ 7 గంటలకి సిహెచ్ మురళీ గారు బిఎస్ఎన్ఎల్ డిపార్ట్మెంట్ లో ఈయన ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. ఈయన కంప్లైంట్ ఇచ్చారు. మనకి కంప్లైంట్ సారాంశం ఏంటంటే, మన హెల్త్ ఏరియనా మీన్స్ ఏఎస్ రాజా సర్కిల్ దగ్గర ఉన్నటువంటి ఇండోర్ స్టేడియం దగ్గర నుంచి డబుల్ రోడ్ లో ఒక 100 మీటర్స్ 200 మీటర్స్ వరకు జీవీఎంసీ ఫుట్పాత్ ను తవ్వి బిఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్ కు ఉపయోగించే కాపర్ వైర్ ని సుమారు ఒక 200 నుంచి 300 మీటర్ల వైర్ ని గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించుకుపోయారని రిపోర్ట్ అంశాలు. దానిపై మనం దర్యాప్తు చేసి 8 మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీరి దగ్గర నుంచి 300 మీటర్ల కాపర్ వైర్, దాన్ని అంటే పని చేయడానికి వైర్ని తరలించడానికి ఉపయోగించిన టాటా ఏస్ వెహికల్ AP31TE4553 అనే వెహికల్ ను వీరి స్వాధీనం నుంచి 2,40,000 రూపాయల క్యాష్ ను స్వాధీనం చేసుకుని 8 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో A1 పేరు ఏంటంటే ఆసనాల పెట్టాడు. ఇతను ఆర్ఎన్బి దగ్గర యాకలరి కాలనీలో నివాసం ఉంటాడు. ఇతనికి పెందుర్తి దగ్గరలో స్క్రాప్ షాప్ ఉంది. ఈయన ఆధ్వర్యంలో భక్తుల శ్రీను, గుంజా గోవర్ధన్, భక్తుల ఏడుకొండలు, భక్తుల రాజు, చేకూరు దుర్గాప్రసాద్, దేవాల రాజేష్, భక్తుల ప్రసాద్, వీళ్ళందరూ కూడా అన్ని రిమైనింగ్ పర్సన్స్ అందరూ ఏలూరుకి చెందిన వారు. వీళ్ళందరూ ఒక వ్యక్తి మాత్రం నల్గొండ డిస్ట్రిక్ట్. వీళ్ళందరూ రిలేటివ్స్, ఒకే ఫ్యామిలీ. వీళ్ళు వృత్తి ఏంటంటే ఈ బిఎస్ఎన్ఎల్ కానీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్స్ కానీ గోతులు తవ్వి వైర్లు వేయడం ఈ వృత్తి. అదే వృత్తిగా భాగంగా కొంతకాలం క్రితం మలేరియాలో వీళ్ళే ఈ వైర్స్ వేశారు. దాన్ని అదనంగా తీసుకుని బిఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్స్ కూడా పెద్దగా ఉపయోగంలో లేనందున కంప్లైంట్స్ రావాలనే ఉద్దేశంతో వీళ్ళు ఇక్కడ డిక్ చేసి వైర్ని తస్కరించడం జరిగింది. దీని మీద కేసు రిజిస్టర్ జరిగింది. క్రైమ్ నెంబర్ 116/2025 అండర్ సెక్షన్ 303 క్లాస్ 2 దొంగతనం, సెక్షన్ 3 PDPP యాక్ట్ అంటే గవర్నమెంట్ ఆస్తి దోపిడీ చేసిన కేసు కూడా నమోదు చేయడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.